తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని సంస్థల చైర్మన్లు కొత్త ముఖ్యమంత్రిని గెలవనికే లైన్లు కడుతుర్రులా. అయితే ఈసారి ఎవరొచ్చిరో చూడుర్రి మరి. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను గెలవనికే గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ సార్ వచ్చిండులా. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల మీదనే మాట్లాడి ప్రభుత్వంతోని కలిసి పనిచేయనికే ఓకే చెప్పిరట. అయితే చంద్రశేఖర్ సార్ మాట్లాడుకుంటా ఇప్పుడు తెలంగాణలోన్న పౌరుల అవసరమైన నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చెప్పిన సారు గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మీద చర్చించుకుంటారట. అట్లనే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశాలు, గూగుల్ దగ్గరున్న టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రికి చెప్పిండట సారు. అయితే ఈ మీటింగ్ కు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు సుతా చిర్రు. ఇక ఇప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ సుతా ఈ నెల 22 తారీఖు అయోధ్యలో షురూ కాబోయే రాములోరి గుడి కోసం ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న చేనేత అన్నలు శ్రీరాముని కొరకు ఏం ఉపాయం చేసిరో చూడుర్రి. మరి ఒకేడాది కాదు, రెండు కాదు, దాదాపు 500 ఏండ్ల తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువుల కోరికైన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యి ఈ నెల 22వ తారీఖు నాడు భక్తులకు ఆ రాముని దర్శనం ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే దానికోసం ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు అనే చేనేత కార్మికుని ఆధ్వర్యంలో అట్లనే కొంతమంది చేనేత కళాకారులు కలిసి దాదాపు 4 నెలలు కష్టపడి ఒక అపూర్వ వస్త్రాన్ని తయారు చేసిర్రులా రాములోరి కోసం. అయితే మామూలుగానే మగ్గం మీద సహజ రంగులతో తయారు చేసిన పట్టు చీరలనే అట్లనే చూస్తూ ఉంటాం. అసొంటిది ఈ నేతన్నలు 160 అడుగులు అంటే దాదాపు 49 మీటర్ల ఈ వస్త్రం అంటే ఒక 6 చీరల పొడుగుండే వస్త్రం అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దురులా. ఇక అంచులకు 2 దిక్కుల రామాయణంలో ఉన్న అపూర్వ ఘట్టాలను నేషిర్రు చేనేత కళాకారులు. దశరథ మహారాజును శ్రవణ కుమారుడు శపించడం, కంచి షురూ చేసి లంక నుంచి సీతారాములు అయోధ్యకు చేరిన పట్టాభిషేకం వరకు రామాయణంలా 400 కీలక ఘట్టాలను ఈ వస్త్రం మీద ఎంతో అపురూపంగా నేషిర్రంట అన్నలు. అయితే కళ్ళకు గట్టినట్టుగా కనిపించే ఈ అపురూప దృశ్యాలను కళ్ళప్పగించి చూడాల్సిందేనట. మరి ఇదే గాదుల్లో ఇంట్లో ఇంకో ప్రత్యేకత సుతున్నది. ఈ వస్త్రం మధ్య భాగంలా 13 భాషల్లా జై శ్రీరామ్ అని రామకోటిని నేషిరట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, గుజరాతీ, ఒడియాతో పాటు సింహళ భాషంలా నేసిన జై శ్రీరామ్ అక్షరాలు చూస్తే మంత్రముగ్ధులు కావాల్సిందేనట. అయితే దీన్ని తయారు చేయనీకే 2 లక్షల రూపాయలు ఖర్చు చేసిరట ఇప్పటిదాకా. ఇప్పుడు దీన్ని అయోధ్య రాముడి బహుకరించేందుకు ఈ చేనేత కళాకారులు ప్రయత్నాలు చేస్తురట. దీన్ని చూడనీకే అక్కడి ఎమ్మెల్యే సుత వచ్చిండు అంటే చూడుర్రి మరి గా అన్నల గొప్పతనం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు, ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసుడు ఏమో కానీ రోజుకో రకంగా వార్తలకైతే వస్తుందబ్బా మన తెలంగాణ ఆర్టీసీ. మరి ఈసారి ఒక మూగజీవి ముచ్చట్లొచ్చిందులా వార్తలకు, అదేందో ఎందుకు వచ్చిందో చూడుర్రి. ఇక ఆర్టీసీ వాళ్ళు ఆడోళ్లకు బస్సు ఫ్రీ పెట్టుడేమో గాని అప్పటి సంది రోజు ఏదో తీరులో ఉంటాందబ్బా వార్తలల్లా. ఒకసారేమో అమ్మలక్కల లొల్లి పంచాయతీ, ఒకసారి కండక్టర్ల చేతివాటం, మహిళా కండక్టర్ ఏడుపు, ఆడోళ్ల మీద గుస్సైన డ్రైవర్లు, ఇట్లా ఏదో తీర్ల వార్తలొచ్చే టీఎస్ఆర్టీసీ ఈసారి ఒక వింత ఘటనలు వచ్చిందులా. అదే ఒక కోడి గురించి. కోడి అని సింపుల్ గా తీసుకోకుర్రి మరి. ఇక అసలు ముచ్చటకత్తే 9వ తారీఖు నాడు వరంగల్ కెంచి కరీంనగర్ పోయే బస్సులా ఒక ఆయన కోడిని మర్చిపోయి దిగిపోయిండట. అయితే దాన్ని చూసిన బస్సు కండక్టరు దాన్ని పట్టుకపోయి డిపోలో అప్పచెప్పిండట. అయితే దాన్ని మర్చిపోయిన యజమాని వస్తాడు అని డిపో సిబ్బందోళ్ళు దానికో జాలి ఏర్పాటు చేసి టైంకింత దాణా పెట్టి నీళ్లు దాపిచ్చి 3 రోజుల సంధి దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారులా. అయితే 3 రోజుల సంధి చూసి 3 రోజులు అయిపోయినాయి కాబట్టి దాని గురించి ఎవరు రాలేదని కరీంనగర్ బస్ డిపో వాళ్ళు బహిరంగ వేలానికి పిలిపించిర్రు గిట్లా.
అయితే ఎవరు కొన్నారు ఇంతకు? కొన్నారు అనేది పక్కన పెడితే గిట్లా 3 రోజుల సంధి కడుపున పుట్టిన బిడ్డను సాకినట్టు సాకి సర్వం పనులు చేసిరులా కార్మినగరం బస్సు డిపో వాళ్ళు. మరి గింతగానం సేవలు చేపించుకున్న కోడి ఏం అదృష్టం చేసుకుందో అని ఈ ముచ్చట తెలిసిన మిగిలిన కోళ్లు అనుకుంటున్నాయి కావచ్చు కదా. అత్త మీది కోపం దుత్త మీద తీర్చినట్టే ఉన్నది పోర్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ నాయకుని తీరు. దెబ్బ ఓ కాడ దాకితే ఇంకో కాడ మందేసినట్టు ఎంత మంచి పని ముంగటేసుకున్నాడో చూడుర్రి. అగో ఇక్కడ రోడ్డు కట్టంగా ఒక గోడ కట్టిర్రు. పోయిన బండ్లన్నీ వెనకకి తిరిగేస్తానేగా. ఏమై ఉంటదబ్బా? ఏదో సమస్య ఉంది కావచ్చు, అందుకే రోడ్డు మీద గట్ల గోడ కట్టిరు గ్రామ పంచాయతీ వాళ్ళు అనుకుంటారా ఎట్లా? అట్లా కాదుల్లో, అసలు ముచ్చట ఇంకోటి ఉన్నది చూడుర్రి. తగువ కోసం కట్టడం కాకపోతే ఏంది? ఊళ్ళో పెద్ద మనుషులు సమర్థించడం ఏంది దాన్ని? గీడ ఒక 3 షట్టర్లేసి ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో ఒక ఆయన గిట్లా ఒక గోదాం కట్టిండు. అయితే దాని మెట్లు ఇక గిట్లా రోడ్డు మీదకి వచ్చినాయని చెప్పి పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిండట ఇదే ఊరికి చెందిన వైసీపీ నాయకుడు. అయితే ఎంత చెప్పినా పట్టించుకుంటలేరని ఆఖరికి గిట్లా ఆయన ఇంటికి దగ్గరలా గిట్లా రోడ్డు మీద అడ్డంగా గోడగట్టి కక్ష తీర్చుకున్నాడు ఈ ఉత్తమ అధికార పార్టీ నాయకుడు. అయితే ఒకటి కాదు 2 కట్టిండు సారు. దీంతోని అటు దిక్కుకెళ్లి పోయేటోళ్లు మస్తు ఇబ్బంది పడుతురట. అధికారం మీ చేతిలో ఉన్నది అని ఎట్లా పడితే అట్లా బర్తెగిస్తే ఎట్లా సార్లు? అయినా గాని అక్కడెక్కడో గోదాం కడితే మీ ఇంటి దగ్గర గోడ కట్టుడు మాత్రం సూపర్ సారు. గిదే అధికార బలం రోడ్డు మీద కట్టిన మెట్లను తీసే దాంట్లో పెడితే మంచిగుండు సారు. అనవసరంగా ఊర్లే పేరు వాయే పైసలు వాయే పో. సంక్రాంతి వచ్చిందంటేనే హైదరాబాద్ మొత్తంగా ఖాళీ అయ్యి ఊర్ల మీద పడతారు జనాలు. ఎందుకంటే ఆంధ్రోళ్లకు పెద్ద పండగ, అట్లనే వారం రోజులు సెలవులుంటాయి కదా ఈ స్కూళ్లకు. అందుకే అందరూ ఊరు బాట పడతారు. అయితే సంక్రాంతికి ఊర్లకు పోయే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది మన తెలంగాణ ఆర్టీసీ. ఏందో చూడుర్రి. ఇక ఇప్పటికే కాలేజీలకు సెలవులు ఇచ్చుడు, రేపో మాపో ఈ స్కూల్ పోరలకు సుతా సెలవులు రాబట్టే ఇట్లా సంక్రాంతి సెలవులు రాగానే అందరు అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో పోతారు కదా. ఇప్పటికే సగం హైదరాబాదు ఖాళీ అవుతుందట. ఇక ముందు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే అందరికీ ఆర్టీసీనే కదా దిక్కు. అట్లా ఆర్టీసీ మీద ఆధారపడి ఊర్లో పోయేటోళ్లకు తెలంగాణ ఆర్టీసీ ఇబ్బందులు పడొద్దు అని పకడ్బందీ సౌలతులను చేసిందుల్లా. ఇక ముఖ్యంగా ట్రాఫిక్ ఉండే ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్లా ఇంకా అన్ని దిక్కుల ప్రయాణికుల నీడ కోసం టెంట్లు, కూసోనికే కుర్చీలు, తాగనికే నీళ్లు, అట్లనే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్ల గిట్లా సర్వం రెడీ చేసి పెట్టిరట. అక్కడ కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని బస్ భవన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి అక్కడికెంచి చూసుకుంటా ప్రయాణికుల రద్దీని బట్టి వాటికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను గిట్లా పంపుకుంటా ఎసొంటి తక్లీఫ్ రాకుండా చూసుకుంటారట జనాలకు. అయితే ఈ ముచ్చట కుద్దు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్ రాసుకొచ్చిండు. అయితే సంక్రాంతికి ఊర్లకు పోయేటోళ్లు ట్రైన్ లేదు అని గిట్లా ఫిగర్ కాకుర్రి. మీకోసం ఆర్టీసీ వాళ్ళు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పట్టుకోవోనికే. ఇన్ని రోజులు పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకొని అదే రేంజ్లో ఊహించుకొని ప్రైవేట్ బండ్ల మీద లంగా పనులు చేసి దొరికిపోయిన ఈ మోతెవర్లు ఇప్పుడు రూట్ మార్చి ఆర్టీసీని నమ్ముకొనొచ్చి చూడుర్రి ఎట్లా బొక్క ఊర్ల పడ్డారో. ఇక ఇంతకు ముందు లెక్క కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సారు ఈ మత్తు పదార్థాల మీద నజర్ గట్టిగేసిండో గానీ హైదరాబాద్ కచ్చే గంజాయి గిట్లా వాటిని ఎంత తెలివిగా పట్టుకొచ్చినా గానీ ఉత్తగానే పట్టుకుంటారు పోలీసోళ్ళు. అయితే గిట్లా పొద్దున్నే అబ్దుల్లాపూర్ మెట్టుకాడ పై ఎక్సైజ్ అధికారులు విజయవాడకెంచొచ్చే బస్సులను చెకింగ్ చేసుడు పెట్టుకున్నారు.
బస్సులున్న డిక్కీలు గిక్కీలు అన్ని చెకింగ్ చేసుకుంటా గిట్ల బస్సు లోపలికి పోయి చెక్ చేస్తే 3 బస్సులల్లా మస్తుగా దొరికింది గంజాయి. దాదాపు 10 మంది దాకా దొరికిండ్రు. గిట్లా వాళ్ళను అరెస్టు చేసిన అధికారులు ఎక్కడికెంచి తెస్తుర్రు, ఏంది కథ అనేది రాబట్టే పనులు ఉన్నారట. అయితే ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల నుండి ఎవరికి డౌట్ అనుమానం రాకుండా బస్సులల్లా తెచ్చుడు పెట్టుకుంటే మన అధికారులు గిట్లా పెట్టుకున్నారు పోర్రి. ఈ మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.